ప్రముఖ గీతా రచయిత కులశేఖర్ హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కులశేఖర్ చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, 2 పిల్లలున్నారు. 1971 ఆగస్టు 15న సింహాచలంలో జన్మించిన కులశేఖర్కు చిన్నతనం నుంచి సాహిత్యంపై ఆసక్తి ఉండేది. చదువుకునే రోజుల్లోనే పాటలు రాసి బహుమతులు అందుకున్నారు. చదువు పూర్తి చేసిన తర్వాత ఈటీవీ గ్రూప్లో విలేకరుగా పనిచేశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి వద్ద శిష్యరికం చేయడం ద్వారా సినిమా పాటలకు సంబంధించిన మెళకువలు నేర్చుకున్నారు. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై తేజ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ద్వారా పాటల రచయితగా పరిచయమయ్యారు. ఆ తర్వాత తేజ ఆర్పి పట్నాయకులతో కలిసి ఎన్నో సినిమాలకు గీత రచయితగా పనిచేశారు. జయం, నువ్వు నేను, అవునన్న కాదన్న, వసంతం, రామ్మ చిలకమ్మ, మృగరాజు, సుబ్బు, దాదాగిరి వంటి సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ రాశారు. వెంకటేష్ హీరోగా వచ్చిన ఘర్షణ చిత్రానికి మాటలు కూడా రాశారు. ఆయన కెరీర్లో దాదాపు 100 పాటలు రాశారు. అంతేకాదు, తెలుగు వన్ సంస్థలో కూడా కొంతకాలం తన సేవలను అందించారు. కులశేఖర్ మృతి పట్ల తెలుగు వన్ సంస్థ ఎండి కంఠమనేని రవిశంకర్ తన సంతాపాన్ని తెలియజేశారు.